అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. అని భార్య భర్త కోసం కాఫీ కలుపుకుని తీసుకువస్తుంది. ఏమండి, కనీసం ఈ కాఫీ అయినా త్రాగండి అంటూ. లేదు, నేను మరలా వచ్చాక తాగుతాను అంటూ హ్యాంగిలర్కి తగిలించిన బట్టల వంక చూస్తూ బయలుదేరుతాడు. ఆమె, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటుగా చూస్తున్నాడేంటి అనుకుంటుంది. బార్లోకి వెళ్ళి ఒక మూలగా ఎవరూ చూడని ప్రదేశంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వీడు ఇంకా రాడేంటి అనుకుంటూ ఉండగా అతడి స్నేహితుడు ప్రసాద్ వెతుక్కుంటూ నాని ఉన్న టేబుల్ దగ్గరికి చేరుకుని అతడికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. అరే, ఏంటిరా మాట్లాడాలి అన్నా? అవునురా ప్రసాద్, కొంచెం నెమ్మదిగా మాట్లాడు అంటాడు. ఏంటిరా ఎప్పుడూ లేనిది అని ప్రసాద్ అంటూ ఉండగా ఆర్డర్ తీసుకోవటానికి వచ్చిన వెయిటర్తో 2 ఫుల్ విస్కీ ఆర్డర్ చేస్తాడు. వెయిటర్ ఆర్డర్ చేసిన 2 నిమిషాలలో 2 ఫుల్ బాటిల్స్ తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతూ గ్లాసులలో సర్వ్ చేస్తూ ఉండగా, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అని చెబుతాడు ప్రసాద్. అతడు బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులలో సర్వ్ చేస్తూ, ఏంటిరా చెప్పు అంటాడు. విస్కీ ఉన్న గ్లాసును చేతిలోకి తీసుకుని ఒక సిప్ చేసి, అదేరా, మన ఫంక్షన్ హాలులో రీమోడలింగ్ పనులు జరుగుతున్నాయి కదా? ఆ, అవును. అయితే అక్కడ పనిచేసేవాడికి రాజారావు గారు పోగొట్టుకున్న డైమండ్ నెక్లెస్ దొరికిందిరా. వాడికి దాని విలువ తెలియక ఏదో గిల్టునగా అనుకున్నాడు. నేను వాడి నుండి ఆ నగను తీసుకుని ఇంటికి తీసుకువచ్చేశాను. ఇప్పుడు దానిని ఏం చేస్తే బాగుంటుందంటావు అంటాడు. అవునా, అది చాలా ఖరీదైన నగ కదరా. నేను చెప్పే కన్నా ముందు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అంటాడు ప్రసాద్. ఏముందిరా, ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదు. పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు కాబట్టి నేను ఆ నగను అమ్మి పిల్లలకు కొంచెం మొత్తం చదువులకు వినియోగించి మిగిలిన మొత్తాన్నే వాళ్ళ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు అంటూ వివరిస్తాడు. ఏమంటానురా, నీ ఆలోచన చాలా తప్పు అంటాను. ఎందుకంటే మనం పనిచేసే యజమాని దగ్గర మనం ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఆ నమ్మకాన్ని పొందటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఇప్పటి వరకు నీ మీద చాలా మంచి అభిప్రాయంతో ఉన్న ఓనర్కి ఈ విషయం తెలిస్తే అస్సలు బాగుండదు. చూడరా, మనం మంచి పేరు సంపాదించటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ చెడు పేరును సంపాదించటానికి క్షణం చాలు. అందువలనే నీ మంచి పేరును పోగొట్టుకోవద్దు అంటున్నాను. మనం పని చేసి బ్రతికే వాళ్ళంరా. ఇలాంటి పనుల వలన మనతో పాటు మన కుటుంబం కూడా చిక్కులలో పడుతుంది. కాబట్టి నువ్వు తిరిగి ఆ నగను ఇచ్చేయటమే మంచిది అంటూ సూటిగా చెప్తాడు. సరేరా, నువ్వు ఏం చెప్పినా నా మంచికే చెబుతావని నాకు తెలుసు. కాబట్టి ఆ నెక్లెస్ను నేను రేపే మన ఓనర్కి అప్పగిస్తాను అంటాడు. సరేరా, అప్పటి వరకు ఆ నగ నీ దగ్గర ఉన్న విషయం ఎవరికీ చెప్పకు అంటాడు ప్రసాద్. ఇంకొక విషయం, నాతో మాట్లాడాలి అని అనుకుంటే వేరొక ప్రదేశం ఏదైనా ఉంటే చూసుకుందాంరా. మీ చెల్లి బాధపడలేక త్రాగటం మానేసా. ఇదిగో మళ్ళీ చాలా రోజులకి నీతో కలిసి త్రాగుతున్నా అంటాడు ప్రసాద్. అవునా, సారీరా అంటాడు నాని. అయ్యో, ఏం పర్వాలేదు కానీ ఇక వెళ్దామా అంటాడు. ఆ, సరే అని ఇద్దరూ ఇళ్లకు బయలుదేరుతారు.
నాని ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ విషయం ఓనర్కి చెప్పేయాలా అనుకుంటూ ఇంటికి వెళ్ళి తను హ్యాంగ్లేయర్కి తగిలించిన బట్టలు దగ్గరకు వెళ్తాడు. చూసేసరికి అక్కడ అన్ని బట్టలు ఉంటాయి కానీ నెక్లెస్ ఉంచిన డ్రెస్ కనిపించకపోవటంతో అతడికి గుండె జారినంత పని అవుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.